సోనా మసూరి బియ్యం అనగానే టక్కున గుర్తొచ్చేది కర్నూలు. అలాంటి కర్నూలు సోనా మసూరి బియ్యానికి ఇప్పుడు రెక్కలు వచ్చాయి. బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. కిలో బియ్యంపై సుమారు 10 నుంచి 15 వరకు ధర పెరిగింది. కేవలం 4 నెలల వ్యవధిలోనే బియ్యం ధరల్లో దాదాపు 300 వరకు వ్యత్యాసం కనిపిస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్లినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు వ్యాపారులు బియ్యం ధరలను పెంచి అధికంగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎంత మేరకు ఉందో, ధరల పెరుగుదలకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. మార్కెట్లో బియ్యం ధరలపై అధికారులు పర్యవేక్షణ పెంచి అక్రమంగా ధరలు పెంచుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుచున్నారు. బియ్యం ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన మార్కెట్లో రైతు బజార్లో బయట కన్నా మన రేట్లు తక్కువ ఉన్నాయి. బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి. 60 రూపాయలు 70 రూపాయలు బియ్యం అయింది. మన సామాన్య ప్రజలు ఎంత బతుకుతారు? రేట్లు తక్కువ ఇవ్వాలి. మన రేట్లు తగ్గిస్తేనే మనం పేదలు బతుకుతాం. చూసి ధరలు తగ్గిస్తే కొద్దిగా పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు తగ్గుతారు. బియ్యం 50 రూపాయలు కేజీ ఉన్నట్టుగా 60 రూపాయలు అయినాయి. చక్కెర బాగానే పెరిగింది, బెల్లం బాగానే పెరిగింది, మినపగుంటుగా కొద్దిగా పెరిగినాయి. ఇంకా ఏమేమి జరుగుతాయి అనేది రోజుకి తేడానే కనపడుతుంది. ఆయిల్ ఇంకా రోజుకు రూపాయలు అట్లా పెరుగుతూనే ఉంది. ఇంకా ఏమేమి జరుగుతాయో చూడాలి. అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొనాలన్నా తినాలన్నా. దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకొని కొద్దిగా అన్నిటి రేట్లు సబ్సిడీ తగ్గించి ఏర్పాటు చేస్తే కొద్దిగా పర్వాలేదు. ఈ ఎండలు వానలు లేని దాని కొరకు కొద్దిగా కవరింగ్ అవుతుంది.